మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ అమర్నాథ్. ప్రజెంట్ మనం విశాఖపట్నం భీమిని నియోజకవర్గం రుషికొండ బీచ్ దగ్గర అయితే ఉన్నాము. సో రేపు 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవం రోజున దీని సందర్భంగా ఆంధ్రప్రదేశ్లో జరిగేటువంటి యోగాంధ్ర కార్యక్రమం, అది కూడా విశాఖపట్నంలో ఇంచుమించు 318 లక్షల మంది ఈ యొక్క యోగా అయితే కనుక చేయనున్నారు. కంప్లీట్గా విశాఖపట్నం ఆర్కే బీచ్ నుంచి అటు తిమ్మాపురం వరకు ఇంచుమించు 30 కిలోమీటర్ల మేర అయితే కనుక ఈ యొక్క గ్రీన్ మ్యాట్ అయితే కనుక వేసిన పరిస్థితి. అండ్ ఎక్కడ ఎటువంటి ఇబ్బంది లేకుండా టాయిలెట్స్ కావచ్చు, వాటర్ సప్లై కావచ్చు, అండ్ అలానే ఈ ఎల్ఈడి స్క్రీన్స్ కావచ్చు, ఎటువంటి అంతరాయం లేకుండా, ట్రాఫిక్ అంతరాయం లేకుండా పార్కింగ్ స్థలాలు కూడా నీట్గా చదును చేసి పెట్టినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. అండ్ ఈ ప్రోగ్రామ్కి టోటల్గా అయితే కనుక వర్క్స్ అని జరిగాయని చెప్పొచ్చు. సో ఇందులో భాగంగా ప్రతి ఎమ్మెల్యే కూడా ఇందులో భాగమై ప్రతి ఒక్కరు వచ్చి చూసి ఈ యొక్క వర్క్స్ ఏ విధంగా ఉన్నాయని పర్యవేక్షణ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏదైతే 11వ అంతర్జాతీయ యోగా సందర్భంగా ఇక్కడ జరుగుతున్నటువంటి యోగాంధ్ర నిజంగా మన రాష్ట్రానికి ఒక ప్రతిష్టాత్మకంగా జరుగుతున్న పరిస్థితి. సో ఏ విధంగా భావిస్తున్నారు? చాలా అత్యంత ప్రతిష్టాత్మకంగా యోగాంధ్ర 2025ని భావిస్తూ ఉన్నాం. ఇది మన రాష్ట్రానికి వచ్చిన ఒక గొప్ప సువర్ణ అవకాశం. మోడీ గారు అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని 2014లో ఐక్యరాజ్య సమితిలో ప్రస్తావించిన తర్వాత 15లో మొదలై ఇప్పుడు 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవం వైజాగ్లో ఆంధ్రప్రదేశ్లో జరగటం, దీనివల్ల ప్రజల్లో యోగా పట్ల అవగాహన, చైతన్యం, యోగా వల్ల వచ్చేటువంటి శారీరకంగా కానీ, మానసికంగా కానీ, ఆధ్యాత్మికంగా కానీ శరీర మానసిక నిగ్రహం కోసం ఏ విధంగా యోగా ఉపయోగపడుతుంది అనేది ఈనాడు ప్రజల్లో ఒక ఉద్యమ స్ఫూర్తిలాగా చైతన్యం వచ్చింది. దీనివల్ల ప్రజారోగ్యాలు అందరినీ కూడా కాపాడుకోవడమే కాకుండా యోగా వల్ల వచ్చే ప్రయోజనాల వల్ల మంచి ఆరోగ్యవంతమైన సమాజం, ఎందుకంటే ఆరోగ్యమే మహాభాగ్యం అన్నాం, దానికి యోగా ఎంతో దోహదపడింది. దాన్ని ఒక వరల్డ్ రికార్డు సాధించే స్థాయిలో నారా చంద్రబాబు నాయుడు గారు, ప్రధానమంత్రి మోడీ గారు వైజాగ్లో పాల్గొనడం యోగాలో, ఇది ఒక ప్రపంచంలోనే 177 దేశాల్లో యోగాని నేడు యోగా దినోత్సవం జరుపుకుంటూ ఉన్నారు. ఇది మన ప్రాచీన భారతదేశ వారసత్వ సంపద. యోగా అనేది మన సొత్తు. అటువంటి యోగాని నాడు ప్రపంచం గుర్తించింది. 177 దేశాల్లో అంతర్జాతీయ యోగా దినోత్సవం జరుగుతూ ఉంది. ప్రధానమంత్రి గారు మోడీ గారు పాల్గొనడం, చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు ఈనాడు రాష్ట్ర వ్యాప్తంగా యోగా ఒక వరల్డ్ రికార్డ్, ప్రపంచ రికార్డులన్నీ బ్రేక్ చేసి ఒక చరిత్ర సృష్టించబోతూ ఉంది. ప్రపంచ పటంలో ఆంధ్రప్రదేశ్కు రేపటి రోజు గుర్తుండిపోయేలాగా చరిత్ర లిఖించబోతూ ఉంది.